హాయ్, వెల్కమ్ టు సుభాంజిక వాళ్ళు. టుడే టాపిక్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే. దాదాసాహెబ్ ఫాల్కే ఎవరి దాదాసాహెబ్ ఫాల్కే అంటే భారత చలనచిత్ర పితామహుడు ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే. భారత చలనచిత్ర పితామహుడు. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, ఈయన యొక్క అసలు పేరు ఏంటి? దుండిరాజ్ గోవింద ఫాల్కే. అప్పుడప్పుడు అడుగుతుంటాడు, ఈయన యొక్క అసలు పేరు దుండిరాజ్ గోవింద ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర అనే ఒక మూకీ మూవీని నిర్మించారు. రాజా హరిశ్చంద్ర అనే ఒక మూకీ మూవీని నిర్మించారు. ఇప్పుడు 1913 మే 3న రిలీజ్ అయింది. అయితే 2013 మే 3వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం ఏదంటే రాజా హరిశ్చంద్ర. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిత్రం. అయితే ప్రజెంట్ కరెంట్ అప్డేట్ పరంగా చూస్తే 2025 మే 3వ తేదీ నాటికి 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఏది? రాజా హరిశ్చంద్ర అనే ఒక మూవీ 112 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మనకు అప్పుడప్పుడు ఆడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, చూసుకోండి. అయితే దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీదుగా అవార్డు అనేది ఏర్పడేశారు. 1969లో మొట్టమొదటిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ వచ్చేసి దేవికా రాణి రోరిచ్, యాక్ట్రెస్ దేవికా రాణి రోరిచ్. అయితే 2023లో మోహన్ లాల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్ వచ్చేసి మోహన్ లాల్, మలయాళం యాక్టర్. ఎవరైనా మలయాళం యాక్టర్, 55వ అవార్డు గ్రహీత మలయాళం. ఓకే, మనకు ఈ కరెంట్ అప్డేట్ పరంగా తర్వాత జీకే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అడుగుతుంటారు కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.